అంటే ఎదురైనప్పుడు పలకరించుకోవడము, ఒకే కాల్లో తిరగడం కాదురా, ఒకే ప్రాణంగా బ్రతకడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే స్నేహితుడిని అర్థం చేసుకోవడంలోనే నిజమైన స్నేహం బ్రతుకుంటుంది. పొరపాటున అపార్థం చేసుకుంటే అది స్నేహం అనిపించుకోదురా, స్వార్థం అనిపించుకుంటుంది. నువ్వేంటో, నీ మనసేంటో పూర్తిగా తెలిసినవాణ్ణిరా నేను. ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు నిజం తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక మృత్యువు తప్ప మనల్ని ఏది విడదీయలేదురా. కోర్టులో తనే కావాలని కేసు పెట్టాను అని రాణి చెప్పిందంట కదా సార్. నిజంగా రాణికి ఎంత పెద్ద మనసు ఉండాలి. ఆ రోజు రాణి ఎంతో సఫర్ అయింది. తన వాళ్ల వల్ల చాలా ఇబ్బంది పడింది. అయినా కానీ శంకర్ ప్రసాద్ గారి మనవరాలికి ఎలాంటి శిక్ష పడకూడదని అంత పెద్ద నిందని తన మీద వేసుకుంది. నిజంగా రాణి ఒక మనసున్న మహారాణి. ఇప్పటికైనా శంకరప్రసాద్ గారు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ మంచితనం ఏమిటో గుర్తిస్తే ఎంతో బాగుంటుంది కదా సార్. అసలే గోపి విషయంలో కోర్టులో కేసు ఓడిపోయారని గోపికి మళ్లీ పోస్టింగ్ వచ్చిందన్న కోపంతో రగిలిపోతూ ఉంటారు. శంకర్ ప్రసాద్ గారి ఆవేశం అందరికీ తెలిసిందే కదా. ఈ విషయంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. సూర్యం గారు, శంకర్ గారు ఎక్కడికి వస్తున్నారేంటి? మళ్ళీ ఏం గొడవ పెడతారో ఏంటో. ఏంటి శంకర్, నేను గోపి వెనకతున్నానని నన్ను తిట్టడానికి వచ్చావా? న్యాయం ఎప్పుడూ నిజం వైపే ఉంటుంది. గోపి తప్పు చేయలేదు కాబట్టే నిజాయితీగా గెలిచాడు. రాణి నీ పరువు గురించి ఆలోచించింది కాబట్టి సమంత చేసిన తప్పును దాచి తను తప్పు చేసినట్టు ఒప్పుకుంది. దానికి ఎంతో గొప్ప మనసు ఉండాలిరా. ఆ మనసు రాణికుందిరా. రే, ఇప్పటికైనా వాళ్ళ కుటుంబం మీద పగను పెంచుకోవడం మానుకోరా. వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద పగను పెంచుకుని నువ్వేం సాధిస్తావురా? రాణి కాని తన చెల్లెలు వర్ష కాని మనకేం పరాయి వాళ్ళు కాదురా, మన సొంత మనవరాలతో సమానం. ఇంకా నీకు వాళ్ళ మీద కోపం ఉంటే, వాళ్ళ వెనకాతల నేనున్నానని నీకు అనుమానంగా ఉంటే ఆ కోపం ఏదో నా మీద చూపించరా. శంకర్, ఈ విషయంలో వాళ్ళని ఏమీ అనొద్దని నేను నిన్ను వేడుకుంటున్నానురా. దయచేసి అర్థం చేసుకో. నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చానురా. రాణి వర్షాలు ఎవరో నాకు నిజం తెలిసింది. కానీ ఇప్పుడు ఆ నిజాన్ని నేను బయటికి చెప్పలేను. నన్ను క్షమించరా. మనందరికీ తెలిసిన వర్ష, మన మనవరాలు వర్ష ఒక్కరేరా. నువ్వు చిన్నప్పుడు తప్పిపోయారని చెప్పిన కీర్తి వర్షాలే ఇప్పుడు రాణి వర్షాలని నీకు చెప్పాలనుంది. కానీ నిజం బయటికొస్తే, సమంతకి తెలిస్తే తను ఏం చేసుకుంటుందో ఊహిస్తేనే భయమేస్తోంది. అందుకేరా నీ గొప్పతనం తెలిసిన నిన్ను క్షమాపణ అడగాలని
నా మనసు పదే పదే చెప్తున్నా గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదురా. రే సూర్యం, నన్ను క్షమించరా. పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగులాంటి వార్త, కల్లడిల్లి అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది. చెరుకు తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట, పెళ్ళు పెళ్ళుమని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు ఏంటమ్మా, రివాల్వర్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి తాతి? ఆ వర్షం చంపడానికి. అది బ్రతుకున్నంత వరకు నన్ను నా వంశీని కలవనివ్వదు. వంశీని నేను తీసుకురాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తను తీసుకొస్తుందా? బ్రతిమిలాడుకుంటే పని జరగదని బెదిరిస్తే అస్సలు భయపడట్లేదు. అందుకే ఆ వర్షాన్ని చంపేసి నా వంశీని ఇంటికి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు శామ్? వర్షం చంపడం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళు. లేదు తాతయ్య, మాటలతో పనులు జరగట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, కానీ వర్ష నా మాట వినట్లేదు. అందుకే ఈరోజు వర్ష ప్రాణం తీసి వంశీని తీసుకొస్తాను. నన్నాపకు తాతయ్య. ఏంటన్నయ్యా, సమంతని నువ్వు కొట్టావా? నీ ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే సమంతని మీరు చేయి చేసుకున్నారా? ఏం జరుగుతోందన్నయ్యా? నువ్వేం మాట్లాడకు మహి. నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు బాగా తెలుసు. తను వర్షాన్ని చంపడానికి వెళ్తుంది. వర్షం చంపడం ఏంటి? అసలు వర్ష ఎవరో తెలుసా? ఎవరి తాతి? మనకి తనకి ఏంటి సంబంధం? నా జీవితంతో ఆడుకున్న మనిషి తను. నా వంశీని నాకు కాకుండా చేస్తున్న మనిషి. నన్ను వంశీని కలుపుతానని నలుగురి ముందు మాటిస్తుంది. కానీ వంశీ నా వైపు చూడకుండా ఆఖరికి తనని పిచ్చివాణ్ణి చేసి ఆ ఇంట్లోనే ఉంచింది. ఇప్పుడు నా వంశీని నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ నేను చేయించుకుంటానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వంశీని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ వంశీని నేను చూడకూడదని, వంశీని నా దగ్గరికి తీసుకురాకూడదని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంది. నా భర్తను నాకు దూరం చేస్తుంటే నేను దాని మీద కోపాన్ని పెంచుకోకూడదా? నా జీవితాన్ని నాశనం చేస్తున్న దాని మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా? ఏంటి తాతి, నీ మనవరాలి కన్నా మన ఇంటితో ఏ సంబంధం లేని ఆ వర్ష ఎక్కువైందా? నోర్ముయ్. ఏంటి తాతయ్యకి ఎదురు చెప్తున్నావు? ఆయన వద్దు అంటుంటే నువ్వే వినిపించుకోవడం లేదు. అయినా మనుషుల్ని చంపడమేంటే? నువ్వేమైనా మృగానివా? వర్ష ఏం చేసినా మంచే చేసింది. వర్ష విషయంలో అన్ని తప్పులు నువ్వే చేశావు. అలాంటిది ఇప్పుడు తిరిగి ఆయన్ని తప్పు పడతావేంటి?
చూసావా తాతి, నాని ఎప్పుడు వర్షపక్షమే. ఎన్ని రోజులు నువ్వు నా వైపున్నావనుకున్నాను, కానీ ఎప్పుడు నిన్ను కూడా ఆ వర్షం మార్చేసింది. అందుకే దాన్ని చంపేస్తానంటున్నాను. అది బతుకుంటే మీ అందర్నీ మార్చేస్తుంది, నన్ను ఒంటరిదాన్ని చేస్తుంది, నా నాశనాన్ని చూస్తుంది. అది బ్రతకూడదు తాతి. సమంత, వర్ష విషయంలో ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని లోపలికెళ్ళావు. సీత, ఇదిగో చూడు పెళ్లి కార్డులు. చాలా సంతోషంగా ఉంది బాబుగారు. ఆ పెళ్లి గడియ ఎప్పుడొస్తుందా అని ఎంతగా ఎదురు చూస్తున్నామో. శుభలేఖలు కూడా వచ్చేశాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక పండగలాగే ఉంది. మీరు సీతమ్మ ఒకటవ్వాలని మా అందరి కోరిక. అది ఎన్నాళ్లకు నెరవేరుతున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సీత, ఈ శుభలేఖలు ఎవరెవరికి ఇవ్వాలో ఒక లిస్ట్ రెడీ చేయి. అలాగే నేను ఎంతగానో అభిమానించే పూర్ణ గారికి కూడా ఒక శుభలేఖ తీసుకెళ్ళివ్వు. తను నిన్నొక సొంత మనవరాలిగా చూసుకుంటుంది కదా, ఆవిడకి నీ చేతులతోనే శుభలేఖిచ్చి పెళ్లికి రమ్మను. అలాగే సార్. ఇంకా సరేంటి సీత, ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. భర్తని ఎలా పిలుస్తారో అలాగే పిలు. బాబుగారు, పెళ్లి శుభలేఖలు వచ్చాయి కాబట్టి తొలి కార్డు దేవుడికివ్వాలంటారు. మీరు సీతమ్మ వెళ్ళి దేవుడికి శుభలేఖలివ్వండి. దేవుడికి తప్పకుండా ఇస్తాను తులసమ్మా. ముందు తనకిచ్చాకే ఈ కార్డులు మిగతా వాళ్ళకి ఇస్తాను, చివరికి అత్తయ్య మామయ్యలతో సహా. వంశీ, ఈరోజు నా పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. సీతని నేనెప్పుడో ఇష్టపడ్డాను. ప్రియా తనని అమ్మాని పిలిచిన రోజే సీత ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాలని, నా ప్రియకి అమ్మగానే ఉండిపోతే బాగుంటుందని నేను కోరుకున్నాను. కానీ నా ఇష్టాన్ని తనతో ఎలా చెప్పాలో నాకు తెలియక సతమత పడుతున్నప్పుడు నువ్వే నాకు సలహా ఇచ్చావు. నా ఇష్టాన్ని ఎలా చెప్పాలో, ఎలా చెప్తే తన ఇష్టం తెలుస్తుందో, ఇలా ప్రతిదీ నువ్వే నా వెనక ఉండి నడిపించావు. ఈ ఇంట్లో ఉన్న సీతనే నేను ఇష్టపడుతున్నానన్న సంగతి నేను నీ దగ్గర దాచాను. కానీ నాలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు అని సీత గురించి తెలియకుండానే తను ఖచ్చితంగా నా ప్రేమని అంగీకరిస్తుందని నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన వ్యక్తివి నువ్వు.
ఈరోజు మా పెళ్లి జరగబోతుంది అంటే దానికి ప్రధాన కారకుడివి నువ్వు. మా పెళ్లి జరగాలని కోరుకున్న ఆత్మీయుడివి నువ్వు. కానీ ఈ పెళ్లి జరిగే సమయానికి నిన్నిలాంటి పరిస్థితిలో చూస్తామని నేను సీత ఎప్పుడూ అనుకోలేదు. ఈ పెళ్లి ముహూర్తానికైనా నువ్వు మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. నీ చేతుల మీదే మా పెళ్లి జరగాలి. నువ్వే మా పెళ్లి పెద్దగా మారి మా పెళ్లి జరిపించాలి. ఇదే నేను కోరుకునేది. మొదటి శుభలేఖ దేవుడికివ్వాలని తులసమ్మ చెప్పింది. ఈ పెళ్లికి పెద్దవి నువ్వు. ఈ పెళ్లి జరుగుతుందంటే దానికి కారకుడివి నువ్వు. మా తరపున ఉన్న ఏకైక ఆత్మీయుడివి నువ్వే. బంధువైనా స్నేహితుడివైనా చివరికి దేవుడివైనా ఈ పెళ్లి విషయంలో నువ్వే అన్నీ నాకు. అందుకే ఈ తొలి శుభలేఖ నీకే ఇస్తున్నాను. నమస్తే మేడం. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? అన్నయ్య చేత ఎలాగైనా సంతకాలు పెట్టించమని కదా నీకు చెప్పాను. అంత తెలివిగా ప్లాన్ చేశాము. అన్నయ్య కూడా వచ్చారు. మరి సంతకాలు ఎందుకు పెట్టించలేదు? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. శంకర్ ప్రసాద్ గారు ఫైల్ చూశారు, సంతకాలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇంతలో పెన్ను సరిగ్గా రాయకపోతే ఆ పెన్నును దులుపుతున్న క్రమంలో పేపర్స్ ఎగిరిపోయాయి. ఆ పేపర్స్ అన్నీ నేను, నాతో వచ్చిన అతను కూడా అవన్నీ తీసి మళ్ళీ పేపర్స్ అన్నీ సరిచేసి ఫైల్ని సార్ ముందు పెట్టాం. కానీ అప్పుడే ఆ కారు పక్కనే సార్ ఒక ఫోటో చూశారు. ఆ ఫోటోను చూడగానే ఈ ఫైల్ను వదిలేసి ఆ ఫోటోను చూస్తూ ఉండిపోయారు. అప్పటికి నేను చెప్పాను మేడం, త్వరగా సంతకాలు పెట్టండి సార్ అని. కానీ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు సంతకాలు పెట్టడం కుదరదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఏం మాట్లాడుతున్నావు కేశవా? కారు పక్కన రోడ్డు మీద ఏదో ఫోటో కనిపిస్తే ఆ ఫోటోని చూసి మన ఫైల్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు? నువ్వు చెప్తున్న దానికి ఏమైనా మీనింగ్ ఉందా? కావాలంటే అతను అడగండి మేడం. కానీ జరిగింది అదే. ఆ ఫోటోని సార్ అదే పనిగా చూస్తూ ఉండిపోయారు. ఆ ఫోటో చూశాక ఆయనలో ఏదో ఒక తెలియని ఒక ఆనందం కనిపించింది. సంతకం పెట్టండి సార్ అని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాట వినిపించుకోలేదు. నాకు ఈ ప్రాజెక్ట్ అవసరమే లేదు, ఇంకొక్కసారి నన్ను డిస్టర్బ్ చేసావనుకో మర్యాదగా ఉండదని చాలా గట్టిగా చెప్పారు మేడం. అక్కడే ఉంటే నన్నేం చేస్తారో అని భయమేసి నేను వెళ్ళిపోయాను మేడం. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టును కూడా కాదనుకునేలాగా అన్నయ్యకి ఏ ఫోటో కనిపించింది? ఇంతకీ ఆ ఫోటో ఎవరిదో నువ్వు చూసావా? చూశాను మేడం, కానీ పూర్తిగా కనిపించలేదు. అది సార్ చేతుల్లో ఉంది. కాకపోతే అది సార్కి బాగా తెలిసిన వాళ్ళ ఫోటోలాగే అనిపించింది. ఎందుకంటే ఆ క్షణంలో ఆ ఫోటోను చూసినప్పుడు ఆయనలో ఒక కొత్త రకమైన సంతోషం కనిపించింది. ఆ ఫోటో గురించి ఆయన ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారో అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్టు కన్నా ఆ ఫోటోయే ముఖ్యమని ఆయన నాతో అన్నారు. కానీ ఆ ఫోటో ఎవరిదో నాకైతే తెలీదు మేడం. కానీ ఒకటి మేడం, ఈ విషయంలో శంకర్ సార్ని ఏమడిగినా చాలా ప్రమాదం అని తెలుస్తుంది. అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సంతకాల గురించి కానీ ఆ ఫోటో గురించి కానీ సార్ని ఏమీ అడగకండి. అడిగితే ఆయన ఎలా సీరియస్ అవుతారో తెలియదు మేడం. ఇంతవరకు నా లెక్క తప్పిందే లేదు. నేనేదనుకుంటే అది జరిగింది. మరీ ముఖ్యంగా నీ విషయంలో ఆయన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు.
ఏం చెప్తే ఏం చేస్తారో కూడా తెలుసు. ఇంతవరకు నా ప్లాన్ ప్రతిదీ ఇలాగే పర్ఫెక్ట్గా అమలు చేసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు అన్నయ్య సంతకాలు పెట్టేస్తారు, ఒక పెద్ద ప్రాజెక్టుతో పాటు పెద్ద మొత్తంలో అమౌంట్ నాకు వస్తుంది అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో ఒక ఫోటో ఆయన్ని ఇంతలా డిస్టర్బ్ చేసిందా? రోడ్డు మీద దొరికిన ఫోటో ఎవరిదై ఉంటుంది? ఆ ఫోటోలో ఏముండుంటుంది? ఫైల్ ఇవ్వ. ఓకే మేడం. నువ్వెళ్ళు. స్వామి, నా ప్రేమను కాదనుకుని కళ్యాణ్ గారితో నేను పెళ్లి కొప్పుకోవడానికి కారణమే వంశీ అక్క ఒక్కటవ్వాలని, అక్క జీవితంలో వంశీ ఉండాలని. ఇదే నీ నిర్ణయమని నాకు అర్థమయ్యింది. లేకపోతే నన్ను మనసారా ప్రేమించిన వంశీయే కళ్యాణ్ గారికి నాకు పెళ్లి జరగాలని కోరుకోవడం ఏంటి? తన మనసులో ఉన్న భావాన్ని ఎలా చెప్పాలో కళ్యాణ్ గారికి వంశీ సలహా ఇవ్వడం, చివరికి నేను కళ్యాణ్ గారితో పెళ్లికి ఒప్పుకునేలాగా వంశీయే చేశాడు అని కళ్యాణ్ గారు నాకు చెప్తున్నారు. ఇదంతా వంశీకి తెలియకుండానే జరిగుండొచ్చు. కానీ నా జీవితంలో వంశీ ఉండకూడదు అని నువ్వే నిర్ణయించావు అని ఈ సంఘటనతో అర్థమవుతుంది. కానీ అక్కకి దగ్గర కావాల్సిన వంశీ ఇప్పుడు తనెవరో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. వంశీ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. అక్క వంశీ కలిసి ఉండాలి. వాళ్ళ జీవితం బాగుండాలి. మన వర్ష ఎవరో తెలిసినా తన గురించి నిజాన్ని బయటికి చెప్పుకోలేక, నా మనసులో ఉన్న అభిమానాన్ని దాచుకోలేక నాలో నేను ఎంతో మదన పడుతున్నాను. ఇవన్నీ ఎవరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు.